Hi, Section India places of Peddabailu, Vinjari, G. Margula, G.K. Beatty, and Chintalpalli, Maoist strongholds in Visakhapatnam, bordering Odisha state, are unmindful of few pamphlets that were distributed by the rebels, urging them not to go for voting with a tinge of threat. Helicopter would be used to ferry the voting materials and staff to Guttedu polling station in Ramachodavaram, as still continues to be an inaccessible area. ఫోన్ చేస్తారా? మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. మన సైమల్టేనియస్ ఎలక్షన్స్ లోక్సభ తర్వాత మన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 13వ తారీఖున మనం పటిష్టంగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మన నక్సల్ సమస్య రిలేటెడ్ కూడా మనము పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఎస్పీ సార్ నేతృత్వంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు, కూంబింగ్ ఆపరేషన్స్, తర్వాత బాంబ్ స్క్వాడ్ తోటి తనిఖీలు, రోడ్ ఓపెనింగ్ పార్టీస్, అదేవిధంగా వెహికల్ చెకింగ్స్, తర్వాత ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేయడం జరుగుతుంది. ఒక 56 గ్రేహౌండ్స్ పార్టీస్ కూడా మన ఏరియాలోనే కూంబింగ్ చేయడం జరుగుతున్నాయి. ప్రతి ఒక్క సమస్యాత్మక ప్రాంతం కావచ్చు, మన చెరువురు, బలపం, పెబ్బంపల్లి, తర్వాత మన గాలికొండ, అమ్మవారి దారకొండ, పోలింగ్ లొకేషన్స్ ఉన్న ప్రాంతాలు, తర్వాత అంతకుముందు సంచారం చేసిన ప్రాంతాలు అనే కాకుండా సెమీ ఏజెన్సీ ఏరియాస్లో కూడా మనం పెద్ద ఎత్తున గ్రేహౌండ్స్ బలగాలు, తర్వాత మన స్పెషల్ పార్టీ డిస్ట్రిక్ట్ పార్టీస్, అది కూడా దానికి అదనంగా సిఆర్పిఎఫ్, మళ్ళీ ఏపీఎస్పి అండ్ లోకల్ పోలీస్ పార్టీస్తో టోటల్ మనం 4 అంచెల భద్రతా వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకొని మన ఏజెన్సీ ప్రాంతం, ప్రతి మారుమూల ప్రాంతం కావచ్చు, ప్రతి రోడ్డు కావచ్చు, బలంగా గాలింపు చర్యలు, తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ మనం చేస్తున్నాము. ఎటువంటి భయము మన ఓటరు పడాల్సిన అవసరం లేదు నక్సల్కి సంబంధించి. అదేవిధంగా నక్సల్ చర్యలను ఏదైనా వాళ్ళు ప్లాన్ చేసి ఉంటే అడ్డుకోవడానికి పోలీస్ శాఖ పూర్తిగా సమాయత్తమై ఉంది. ప్రతి వెహికల్ కూడా బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ తోటి మూమెంట్స్ని, అన్ని వెహికల్ చెకింగ్స్ తరోగా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా నిఘా వ్యవస్థ కూడా పలు అంచెల్లో, గ్రామ వ్యవస్థలో కావచ్చు, రెవెన్యూ ద్వారా ఇంటెలిజెన్స్ సేకరణ కావచ్చు, తర్వాత పోలీసు, తర్వాత స్టేట్ పోలీస్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మన లోకల్ పోలీస్ ఇంటెలిజెన్స్ కావచ్చు, టెక్నికల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, అన్ని రకాలుగా మనము సమాచారం కూడా సేకరించడం జరుగుతుంది. ఇంకొకటి మనం అబ్జర్వ్ చేసుకుందంటే మన దగ్గర మన యోబీ ఏరియాలో ఒక 622 వరకు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ పోలింగ్ లొకేషన్స్ అన్నిట్లో మనకి ప్రజా సహకారం కూడా చాలా బాగా ఉంది. ఈ నక్సలిజానికి ఆ సపోర్ట్ రావట్లేదు. వాళ్ళు కూడా మనము రీసెంట్గా కన్నవరం కావచ్చు, మాదిగమల్లు కావచ్చు, మన ఆ పాత వీరవరం కావచ్చు, మన కోరుకొండ కావచ్చు, రకరకాల మనము ఆల్మోస్ట్ ఒక 30-40 కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అన్నిట్లో కూడా ఈ గ్రామస్తులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. అక్కడ క్లియర్గా కూడా వాళ్ళు పంచుకుంటున్నారు, నక్సలిజంకి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదు అని.
అదే కాకుండా మన పాత మావోయిస్టులతో సంబంధాలు ఉన్న వాళ్ళు కొంతమంది సింపథైజర్స్ని కూడా మనం బైండ్ ఓవర్ కేసెస్ తోటి బైండ్ ఓవర్ చేయడం జరిగింది, కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నక్సలిజానికి సహకరించాలని వాళ్ళు మనకి చెప్తున్నారు. అది కాకుండా ఇంకా ఎవరైనా ఒకరిద్దరు పాత నక్సలిజం తోటి బ్రెయిన్ వాష్ చేయబడి ఇంకా ఏదైనా ఆపోహలకు లోబడి ఎవరైనా ఇలాంటి సహకారం చేయాలని ప్రయత్నిస్తే వాళ్ళ మీద ఉపా చట్టం కింద కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. అదే కాకుండా మన ఏరియాలో ఉన్న ఏఓబీ కార్డర్ ఫొటోస్ కూడా అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. ఒక్కొక్కరి మీద 25 లక్షల నుంచి 5 లక్షల వరకు రివార్డ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ సమాచారం తెలిపిన వ్యక్తులకి ఆ మొత్తం అందించబడుతుంది. అది సమాచారం కోసం, డబ్బు కోసమే అనుకోకుండా మీ ఏరియాకి కూడా ఒక మంచి సేవ చేసిన వాళ్ళు అవుతారు. మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ నక్సలిజం మన ఏరియాలో లేదో అక్కడ మంచిగా డెవలప్మెంట్ ఉంది. ఎక్కడెక్కడైతే నక్సల్ ఏరియా కొంచెం ప్రభావితం ఉన్న ప్రాంతమే ఇప్పుడు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే రోడ్ల పరంగా కానీ ఇంకో పరంగా కానీ వెనకపడి ఉంది. ఈ నక్సలిజాన్ని మనం పారద్రోలితే అధికారులు కూడా మంచిగా సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తారు, వాళ్ళు కూడా ఫ్రీగా ట్రావెల్ చేస్తారు. కాబట్టి ప్రజలు కూడా ఇది గుర్తించి ప్రభుత్వానికి తోడ్పడి ఎలక్షన్స్లో మంచిగా పార్టిసిపేట్ చేసి మనకి కావలసిన సమస్యల కోసము మనకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అడిగి తెప్పించుకోవడానికి, సాధన చేయడానికి ఓటు ఈ యొక్క ముఖ్యమైన సాధనం. కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి భయానికి లోను కాకుండా మీ ఓటు స్వాతంత్ర్యాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. పోలీస్ తరపు నుంచి మళ్ళీ ఇంకొక విజ్ఞప్తి కూడా, ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు జరిగిన ప్రతి ప్లేస్లో కూడా మనము సిఆర్పిఎఫ్ ద్వారా, లోకల్ పోలీస్ ద్వారా, ఏపీఎస్పీ ద్వారా కూడా డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరైనా ఎలక్షన్స్ రిలేటెడ్ యూత్ కానీ లీడర్స్ కానీ 144 సెక్షన్ మనకు అమల్లో ఉన్నందున పెద్ద ఎత్తున గుంపులు చేరడం కానీ, మన ఎవరైనా పోలీస్ శాఖకు కానీ మన పోలింగ్ సిబ్బందికి కానీ ఆటంకం కలిగించడము, ఆ ప్రాంతంలో గొడవ చేయడము, 100 మీటర్ లైన్ నుంచి ముందుకు వెళ్ళడము, ఇట్లాంటివి ఏదైనా అనవసరంగా మీరు క్రియేట్ చేయడం అన్నది జరిగితే మీ మీద ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్, తర్వాత ఇంకా క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. ఒకసారి ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్లో మీరు ఒకసారి ఇరుక్కున్నారంటే ప్రతిసారి ఆ ఎలక్షన్ రిలేటెడ్ జరిగినప్పుడల్లా మీ మీద బైండ్ ఓవర్ కేసెస్ పెట్టడము, ఆ హిస్టరీ షీట్స్ మీ మీద ఓపెన్ అవ్వడము, ఇట్లాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటారు. కాబట్టి నా విజ్ఞప్తి, చదువుకునే యువకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రశాంతంగా ఈ పోలింగ్ నిర్వహించడానికి సహకరించండి. ఎట్టి పరిస్థితుల్లో గుంపులుగా ఉండడము, ఎవరినైనా భయానికి ప్రలోభాలకి గురి చేయడానికి చేయొద్దు. థ్యాంక్ యూ.